లోకేష్ రెడ్ బుక్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడదని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో తన పేరు ఉందో లేదో రాసిన లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ ను అంబటి రాంబాబు ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకులను అణచివేయాలని చూస్తున్నారని, అంతకంటే బలంగా మా పార్టీ నాయకులు పనిచేస్తారని స్పష్టం చేశారు. లోకేష్ అహంకారమే టీడీపీ పతనానికి కారణమవుతుందని, పాలన ఆయన అనుభవం లేదని, తండ్రిని అడ్డు పెట్టుకుని అధికార మదంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. దేవాలయాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని, తిరుమల ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదని దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం, ఆ దేవాలయాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కదా కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఏం చెప్పాడు? పంది కొవ్వన్నాడు, జంతువులు కొవ్వన్నాడు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాడు, ఈ సమాధానం చెప్తాడు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారు చేయడానికి, ప్రసాదం లడ్డూ తయారు చేయడానికి 1000 టెండర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సరఫరా చేసే నెయ్యి దశల వారీగా టెస్ట్ చేయబడుతుంది. కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటి రిజెక్ట్ చేయబడుతుంది. చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు. కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్ళి లడ్డూ ప్రసాదం తయారు లడ్డూ తయారు చేశారు, తినేశారు. ఆ తయారు చేసి తినేసి లడ్డూలో పందిగా ఉందంటాడు. గొప్ప దగ్గర నాకు అర్థం కాదు. అయిపోయినాయి కదా, టెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో